ఈరోజు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే ఆరోగ్యంలో చిరు సమస్యలు తలెత్తుతాయి కాబట్టి జాగ్రత్త వహించాలి. ఆర్థికపరమైనటువంటి అంశాల్లో జాప్యం కొనసాగుతుంది. వృత్తిపరమైనటువంటి విషయాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు మాత్రమే ఉపకరిస్తాయి. గృహ సంబంధిత కార్యక్రమాలు సజావుగా పూర్తి చేయగలుగుతారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం మేలును కలిగిస్తుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం మహాలక్ష్మి. కోర్టు సంబంధిత లావాదేవీలు ఈరోజు మేషరాశి వారికి కలిసి వస్తాయి. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే లాభదాయకమైనటువంటి కార్యక్రమాలని చేపట్టగలుగుతారు. నూతన ప్రోత్సాహం ప్రతి పనిలోనూ కూడా పెరుగుతుంది. వృత్తిపరమైనటువంటి వ్యవహారాలు అనుకూలిస్తాయి. వ్యాపార సంబంధ బాంధవ్యాల్లో మెరుగైనటువంటి మార్పులు గోచరిస్తాయి. ఆరోగ్యంలో మంచి మార్పులు ఆనందాన్ని కలిగిస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 1. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. సాహసోపేతమైనటువంటి నిర్ణయాల ద్వారా విజయాలను తెచ్చిపెడుతుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం లక్ష్మీనరసింహస్వామి. ఇక విద్యా సంబంధిత విషయాలు ఈరోజు వృషభ రాశి వారికి బాగా కలిసి వస్తాయి. ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్టయితే సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల ద్వారా మానసిక సంతృప్తి పెరుగుతుంది. వృత్తిపరమైనటువంటి వ్యాపారపరమైనటువంటి అంశాలు కూడా బాగానే కలిసి వస్తాయి. ఆర్థిక విషయాల్లో దూకుడుతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా కూడా లాభాలని పొందగలుగుతారు. గృహ సంబంధిత కార్యక్రమాలు సామాన్యం. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం మేలుని కలిగిస్తుంది. ఉత్తేజాన్ని పెంపొందింపచేస్తుంది. ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ లలితామాత. ఇక గృహ సంబంధిత నిర్మాణాది కార్యక్రమాలు ఈరోజు మిథున రాశి వారికి బాగా కలిసి వస్తాయి. కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే తత్తరపాటు సంఘటనలు ఉన్నప్పటికీ విజయాలు చేజిక్కించుకోగలుగుతారు. వృత్తిపరమైనటువంటి విషయాల్లో విభేదాలు ప్రబలమవుతాయి. ఆర్థికపరమైనటువంటి విషయాల్లో జాప్యం కొనసాగుతుంది. వ్యాపార విషయాల్లో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవటం శ్రేయస్కరం. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 6. పసుపు వర్ణం త్వరితగతిని శుభాలని ప్రాప్తింపచేస్తుంది. ఇక ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం మహాకాళి. సాహస నిర్ణయాలు ఈరోజు కర్కాటక రాశి వారికి బాగా కలిసి వస్తాయి. విజయాలను తెచ్చిపెడతాయి. ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్టయితే ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు తలెత్తుతాయి. ఆర్థికపరమైనటువంటి అంశాలలో దూకుడుతో కూడినటువంటి కార్యక్రమాలను చేపట్టగలుగుతారు. వ్యవహారాల్లో నెగ్గుకు రాగలిగేటువంటి శక్తి సామర్థ్యాలు ఉంటాయి. వృత్తిపరమైనటువంటి ఉద్యోగపరమైనటువంటి విషయాల్లో కూడా కీలక నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 4. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం గణపతి. ఇక రుణ ప్రయత్నాలు ఈరోజు సింహరాశి వారికి బాగా కలిసి వస్తాయి. ఈరోజు కన్యారాశి వారిని పరిశీలించినట్టయితే స్వల్ప ప్రతికూలతలు ఉన్నప్పటికీ కూడా విజయాలు కూడా వెన్నంటి ఉంటాయి. వృత్తిపరమైనటువంటి విషయాల్లో సానుకూల వార్తలు ఆనందాన్ని కలిగిస్తాయి. వ్యాపార సంబంధ బాంధవ్యాల్లో ఏర్పడినటువంటి విభేదాలను తొలగించుకునేటువంటి పరిష్కారాలు కూడా లభిస్తాయి. ఉత్తమమైనటువంటి నిర్ణయాల్ని గృహరీత్యా కూడా తీసుకోగలుగుతారు. ఆర్థికపరమైనటువంటి అంశాల్లో ప్రయత్నంతో సాధించుకోగలుగుతారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం మేలును కలిగిస్తుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ లలితామాత. ఆరోగ్య పరీక్షలు ఈరోజు కన్యారాశి వారికి కలిసి వస్తాయి. మేలును చేస్తాయి. ఈరోజు తులారాశి వారిని పరిశీలించినట్టయితే విద్యా సంబంధిత విషయాలు బాగా అనుకూలిస్తాయి. వృత్తిపరమైనటువంటి విషయాల్లో త్వరితగతి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. వ్యాపార విషయాల్లో నూతన ప్రక్రియలు బాగా లాభిస్తాయి. ఆరోగ్య విషయంలో కూడా మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. గౌరవప్రదమైనటువంటి కార్యక్రమాన్ని చేపట్టగలుగుతారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 1. తెలుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ప్రశాంతతని పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం లక్ష్మీనరసింహస్వామి. విదేశీ లావాదేవీలు ఈరోజు తులారాశి వారికి బాగా కలిసి వస్తాయి. ఆనందాన్ని తెచ్చిపెడతాయి. ఈరోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్టయితే స్వల్ప అస్వస్థత ఉన్నప్పటికీ కూడా శుభవార్తలు వింటారు. వ్యవహారాల్లో నెగ్గుకు రాగలిగేటువంటి పరిస్థితులు సుసాధ్యపడతాయి. పెట్టుబడులు బాగా రాణిస్తాయి. శత్రువులపై విజయాలు సాధించగలుగుతారు. గృహ సంబంధిత కార్యక్రమాలు కూడా సంపూర్ణంగా పూర్తి చేయగలుగుతారు. సంతృప్తి కలిగి ఉంటారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం మహాలక్ష్మి. ఆర్థిక ఒప్పందాలు ఈరోజు వృశ్చిక రాశి వారికి బాగా కలిసి వస్తాయి. ఈరోజు ధనుస్సు రాశి వారిని పరిశీలించినట్టయితే గృహ సంబంధిత కార్యక్రమాలు సంపూర్ణంగా పూర్తి చేయగలుగుతారు. ఆర్థిక వ్యయం ఎక్కువగా ఉంటుంది. వ్యవహారాల్లో నెగ్గుకు రాగలుగుతారు. ఆత్మసంతృప్తితో కూడినటువంటి కార్యక్రమాలని చేపట్టగలుగుతారు. బంధువులతో మిత్రులతో మైత్రి కొనసాగుతుంది. సఖ్యతతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా విజయాల్ని సాధించుకోగలుగుతారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3. ఎరుపు వర్ణం ధైర్యాన్ని ప్రసాదిస్తుంది. సాహసోపేతమైనటువంటి నిర్ణయాల ద్వారా విజయాలను తెచ్చిపెడుతుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఈశ్వరుడు. ఉద్యోగ ప్రయత్నాలు ఈరోజు ధనుస్సు రాశి వారికి కలిసి వస్తాయి. ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్టయితే
లాభదాయకమైనటువంటి కార్యక్రమాల్ని చేపట్టగలుగుతారు. వృత్తిలో గౌరవం పెరుగుతుంది. వ్యాపార సంబంధిత బాంధవ్యాలు కూడా అనుకూలిస్తాయి. గృహ సంబంధిత కార్యక్రమాలను సజావుగా పూర్తి చేయగలుగుతారు. ఆనంద సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 9. తెలుపు వర్ణం మేలును కలిగిస్తుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం దక్షిణామూర్తి. విదేశీ ప్రయాణాలు ఈరోజు మకర రాశి వారికి బాగా కలిసి వస్తాయి. ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్టయితే అవమానకర సంఘటనల నుంచి బయటికి రాగలుగుతారు. వృత్తిపరమైనటువంటి అడ్డంకులు తొలగిపోతాయి. వ్యాపార ప్రయోజనాలు సాధించగలిగేటువంటి కార్యక్రమాలని చేపట్టగలుగుతారు. గృహ సంబంధిత విషయాల్లో కూడా ఏర్పడినటువంటి చిరాకుల నుంచి బయటికి రాగలుగుతారు. ఆరోగ్యం పదిలం. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 6. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం గణపతి. నూతన కొనుగోళ్లు ఈరోజు కుంభరాశి వారికి కలిసి వస్తాయి. ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్టయితే ఆర్థిక విషయాలు అనుకూలిస్తాయి. విదేశీ సంబంధిత లావాదేవీలు కూడా ఉపకరిస్తాయి. గృహ విషయాల్లో చేపట్టినటువంటి కార్యక్రమాలు సంపూర్ణంగా పూర్తి చేయగలుగుతారు. విద్యా సంబంధిత విషయాలు అనుకూలం. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3. తెలుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ప్రశాంతతని పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఈశ్వరుడు. ఇక వ్యాపార ఒప్పందాలు ఈరోజు మీనరాశి వారికి బాగా ఉపకరిస్తాయి.